గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఈ వీడియోలో త్రిబుల్ ఐటీ సెకండ్ ఫేజ్ రిజల్ట్ గురించి డిస్కస్ చేసుకుందాం అండి. అంటే ఆల్రెడీ త్రిబుల్ ఐటీ సెకండ్ ఫేజ్ రిజల్ట్ అనేది రావటం జరిగింది కాబట్టి ఒకసారి చూసుకుందాం అండి. ఎలాగ రిజల్ట్ చెక్ చేసుకోవాలి అంటే మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి RGUKT బాసరా అని టైప్ చేయండి. టైప్ చేస్తే ఇదిగో మీరు చూస్తున్నారు కదా, సో ఇలాగ టైప్ చేయండి. ఇలాగ టైప్ చేస్తే ఏంటి అంటే ఇది మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది, RGUKT బాసరా అని. సో దాని మీద ఏం చేస్తారంటే క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి, స్క్రోల్ అవుతుంది. ఫేజ్ 2 లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఫర్ ద ఇయర్ 2024-25. దీని మీద క్లిక్ ఇవ్వండి. ఆ లింక్ మీద మనకు PDF డౌన్లోడ్ అడుగుతుంది. మీరు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ అగైన్ అంటుంది. దాని మీద క్లిక్ ఇవ్వండి. ఆ క్లిక్ ఇస్తే ఏంటి అంటే మీకు PDF అనేది ఇది ఇలాగ ఓపెన్ అవుతుంది. ఇక్కడ సీరియల్ నెంబర్స్ కూడా ఇచ్చాడు, ఒకసారి మీరు చూడండి. సెకండ్ ఫేజ్లో ఎంతమందిని పిలిచాడు అంటే చూడండి, 102 మెంబర్స్, ఇంకంతే. 100 మెంబర్స్ అబౌవ్ 102 మందిని పిలిచాడు. సెకండ్ ఫేజ్లో ఇంతేనండి, ఎక్కువ ఖాళీలు ఏమి ఉండవు, చాలా తక్కువే ఉంటాయి. కాబట్టి సెకండ్ ఫేజ్ గురించి మరీ ఎక్కువగా ఆశ పెట్టుకోకండి. థర్డ్ ఫేజ్ కూడా ఉంటుంది, దాంట్లో ఇంకా తక్కువ ఉంటాయి, 20-30 అలాగ ఉంటాయి అన్నమాట. ఓకేనా, మీకు వస్తే ఓకే. సెకండ్ ఫేజ్లో రాలేదంటే కనుక మీరు నెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళిపోండి. ఎవరైతే త్రిబుల్ ఐటీకి అప్లై చేసి ఉన్నారో ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని బట్టి శ్రీనిధి అంట, ఈడబ్ల్యూఎస్లో ఎక్కువ మంది ఉన్నారు, తర్వాత BCAలో కూడా ఉన్నాయి. ఓకే, సో మన ఏపీ త్రిబుల్ ఐటీ రిజల్ట్ సెకండ్ ఫేజ్ రిజల్ట్ రావడానికి ఇంకా టైం పట్టిద్ది. 27 వరకు ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ ఉంది కాబట్టి వాళ్ళ వెరిఫికేషన్ 27 వరకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత దాంట్లో మిగిలిన ఖాళీలను చూసుకొని ఆగస్టు ఫస్ట్ వీక్ లేదా ఈ జూలై 30కి కానీ లేదంటే అలాగ 29కి కానీ సెకండ్ ఫేజ్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అంతా అయిపోయి వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీకు పిలుస్తారు. కానీ సెకండ్ ఫేజు మీరు తొందరపడ్డంత మాత్రాన సెకండ్ ఫేజ్ రిజల్ట్ అనేది తొందరగా రిలీజ్ చేయరు. ఎందుకంటే వాళ్ళు వేకెన్సీస్ చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకున్నది అంటే ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళు, ఓకేనా, సర్టిఫికేట్లు సరిగ్గా సబ్మిట్ చేయని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకొని ఆ ఖాళీలని సెకండ్ ఫేజ్ కింద రిలీజ్ చేస్తారు. అంతేగాని ఎక్కువ మంది నాకు మెసేజ్ చేస్తున్నారు సెకండ్ ఫేజ్ ఎప్పుడని, ఓకేనా, లేకుంటే స్పెషల్ కేటగిరీ రిజల్ట్ ఎప్పుడని మెసేజ్లు చేస్తున్నారు. స్పెషల్ కేటగిరీ రిజల్ట్ అయితే రావచ్చు, తొందరలోనే రావచ్చు. సెకండ్ ఫేజ్ లిస్ట్ కన్నా కానీ స్పెషల్ కేటగిరీ లిస్ట్ అనేది చాలా తొందరగా వస్తుంది. కానీ ఈ సెకండ్ ఫేజ్ లిస్ట్ అనేది మాత్రం వీళ్ళదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒకసారి వాళ్ళు చూసుకొని పెడతారనమాట. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఎవరైతే మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మాది చిన్న ఎడ్యుకేషనల్ ఛానల్, ఓకేనా. మీకు అవసరమైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి సో కంపల్సరీగా మీరు సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వాళ్ళు ఎవరు చేయరు, అంటే ఎంటర్టైన్మెంట్ కోసం చూసేవాళ్ళు వాళ్ళు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూస్తారు, కానీ మన ఎడ్యుకేషన్ ఛానల్ అనేది చాలా తక్కువగా వెళ్తుంటుంది. సో మీలాంటి వాళ్ళే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయాలి. థ్యాంక్ యూ. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకుంది బాసరా రిజల్ట్ అన్నమాట. ఓకేనా, ఇది చూసుకోకుండా ఏపీ వాళ్ళు టెన్షన్ పడొద్దు. ఏపీ సెకండ్ లిస్టు ఇంకా రాలేదు, త్రిబుల్ ఐటీ సెకండ్ లిస్టు. నేను ఇప్పుడు చెప్తుంది అంటే తెలంగాణకు సంబంధించిన బాసరా త్రిబుల్ ఐటీ వాళ్ళదన్నమాట. సో మీరు కంగారు పడి మళ్ళీ నాకు ఫోన్లు చేయటము, లేకుంటే మీరు టెన్షన్ పడి ఓకేనా హార్ట్ అటాకులు తెచ్చుకోవటం ఇలాంటివి ఏం చేయొద్దు. సో ఇప్పుడు మనం చెప్పుకున్న సెకండ్ లిస్ట్ దేనికి సంబంధించింది అంటే బాసరా త్రిబుల్ ఐటీకి సంబంధించింది. ఓకేనా, ఓకే అమ్మ, థ్యాంక్ యూ.